ఆ నామినేషన్స్ అలాగే ఎలక్ట్ అయినటువంటి కమిటీ మెంబర్స్ అందరితో కలిసి కమిటీ ఫార్మేషన్ జరుగుతుంది. ఆ కమిటీ ఫార్మేషన్లో ఈ నెలలో మరి ఎప్పుడైనా అది అవకాశం మళ్ళా నెక్స్ట్ వీక్ మనం అనౌన్స్మెంట్ చేసుకొని పాస్అవుట్ కమిటీని కాల్ఫర్ చేస్తాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి ఆ పాస్అవుట్ కమిటీలో పాస్అవుట్ సెక్రటరీ అండ్ ట్రెజరర్, గ్రూప్ చర్చ్ కౌన్సిల్ మెంబర్స్, అలాగే డైసన్ కౌన్సిల్ మెంబర్స్, విమెన్ ఫెలోషిప్, యూత్ అండ్ సండే స్కూల్ కన్వీనర్స్ను, సెక్రటరీస్ను అపాయింట్ చేస్తాం. కాబట్టి మీరందరూ మన సంఘంలో ఈసారి బాధ్యతలు స్వీకరించబోయేటువంటి ప్రతి ఒక్కరూ నమ్మకమైనటువంటి పరిచర్య కొనసాగించడానికి ఎలక్ట్ అయిన మెంబర్స్లో నుండి దేవుడు వారికి కొన్ని బాధ్యతలను ఇవ్వబోతున్నాడు కనుక వారందరూ నమ్మకంగా పనిచేయడానికి మీ అందరి కర్తవ్యం ప్రార్థన చేయాలని. మీలో ఎవరికైనా బలహీనత ఉన్నట్లయితే దయచేసి ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా, మీ పక్కింటి వారికి ఎవరికైనా అనారోగ్యం ఉన్నా నాకు ఫోన్ చేసి దయచేసి షేర్ చేసుకోండి. ఎవరో చెప్పేంత వరకు కాకుండా, అయ్యా మరి మేము బలహీనంగా ఉన్నాం, అయ్యగారు ఒకసారి కూడా వచ్చి ప్రార్థన చేయలేదని నా మీద నెపం వేయకుండా మీ వంతు కర్తవ్యాన్ని అది నాతో పంచుకోండి. నాకు కలిగినటువంటి దానిని బట్టి సమయానుకూలమైనటువంటి సహాయం కానివ్వండి,